కనుక అక్కడ మొదలైతే ప్రపంచ దేశాలన్నీ కూడా అట్టుడికిపోయే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం ఖాయంగా కనబడుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయింది. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పలు డిబేట్స్ లో కూడా మాట ఇచ్చారు. నేను గనక అధ్యక్ష బాధ్యతలు చేపడితే నేను ఇజ్రాయెల్కి తన మద్దతుని నిలిపివేస్తాను, ఈ యుద్ధాన్ని ఓ కొలికి తీసుకొస్తాను, ఫుల్ స్టాప్ పెడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి మారింది కాబట్టి పీఠాన్ని ట్రంప్ ఎక్కబోతున్నారు. కాబట్టి ఇక ఇజ్రాయెల్కి తన మద్దతు కనుక వెనకడుగు వేస్తే ఇజ్రాయెల్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. లేని ఎడల ఇజ్రాయెల్ ఇరాన్ మరింతగా రెచ్చిపోయి పరస్పరంగా దాడులు చేసుకుంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్ హెచ్చరించిన విధంగా అణుబాంబుల ప్రయోగం కనుక మొదలైతే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ వార్నింగ్తో ఆపేసింది. ఈ వార్నింగ్ ని ముందడుగు వేసి నిజంగానే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ పైన దాడి చేస్తుందా, ఆయనపై నిజంగానే రియాక్ట్ అవుతుందా, ఆయన కనుక టచ్ చేస్తే డెఫినెట్గా ఇరాన్ మొత్తం కూడా ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్కి ఇరాక్, యుఏఈ, దుబాయ్లో కూడా మద్దతు కలిగిస్తున్నారు. కాబట్టి వీరందరి మద్దతు కూడా కట్టుకొని ఇస్లామిక్ దేశాలని కూడా మూకుమ్మడిగా ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉంది. మరొక నెల రోజుల్లోనే ట్రంప్ ఆ పీఠాన్ని ఎక్కబోతున్నారు. ఆయన పీఠం ఎక్కిన తర్వాత అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఈ నిర్ణయం తీసుకొని యుద్ధాన్ని కొలికి తీసుకొస్తారా, లేని ఎడల మూడవ ప్రపంచ యుద్ధం ఖాయమేనా అన్నట్టుగా సంకేతాలు కూడా వారి నుంచి మనకు అందుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్ చేసే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. లేపేస్తామనే రకంగా మాటలు మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంతటికి దారుణంగా దారి తీసిందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో కొంత ఉత్కంఠలో కొన్ని ప్రస్తుతానికైతే పశ్చిమాసియా ఇంకా కూడా అట్టుడికిపోతోంది. ఎటు చూసినా కూడా భీకరమైన దాడులే కొనసాగుతూ ఉన్నాయి. جهاد نحن باقون బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మరింతగా ముదురుతోంది. ఏకంగా ప్రధానుల వరకు చేరింది. ఈ వార్కు సంబంధించిన అంశం పరస్పరంగా ఒకరిపై ఒకరు వార్నింగ్ ఇచ్చుకుంటున్నారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని లేపేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు వార్నింగ్ ఇచ్చారట. ఇరాన్ పైకి అణుబాంబుకి దాడికి సైతం వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు చెప్తున్నారు. కవ్వింపు చర్యలు ఆపకపోతే ఇరాన్ పై ప్రతీకార దాడులు చాలా బీభత్సంగా ఉంటాయంటూ ప్రధాని నేతన్యాహు చెప్తున్నారు. ఇక మరోవైపు బీరుట్ పై కూడా ఇజ్రాయెల్ తీవ్రంగా దాడి చేస్తోంది. రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. వందలాదిగా మిసైల్స్ దూసుకు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో సుమారుగా ఇప్పటివరకు బీరుట్లో 150 మందికి పైగా మృతి చెందారు. ఏ క్షణంన ఎటువైపు నుంచి ఏ దాడి జరుగుతుందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుందో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో ఒక ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఒకసారి అక్కడ దాడికి సంబంధించిన విషయాలు చూద్దాం. ఆ తర్వాత మీకు పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్న వివరాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్, ఈ రకమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ భీకరంగా బీరూట్, లెబనాన్, సిరియాల పైన భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. కొంత మనం గతంలోకి వెళ్తే కనుక సుమారుగా సంవత్సరానికి పైగా కావస్తోంది ఇజ్రాయెల్ భీకరంగా ఇతర దేశాలపై దాడులు చేస్తున్నటువంటి ఈ విషయాలు. అయితే ముఖ్యంగా హెజ్బొల్లా వ్యవస్థ ఎక్కడుంటే అక్కడ దాడి మొదలు పెట్టేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత హమాస్ని టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే గాజా స్ట్రిప్ పైన, లెబనాన్ పైన, సిరియాల పైన దాడి చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తమకు మద్దతుదారులుగా లేకుంటే కొంత సానుభూతిపరులుగా ఉన్నటువంటి హమాస్, హెజ్బొల్లా వ్యవస్థల పైన, లెబనాన్, గాజా, సిరియాల పైన దాడి చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన కూడా కాస్త అగ్రెసివ్గా రియాక్ట్ చేయడం ప్రారంభించింది.
ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఒకసారి దాడి కూడా చేసింది. సెకండ్కి 2 మిసైల్స్ల రూపంలో 2 క్షిపణుల రూపంలో కొన్ని వందల మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్ ఇజ్రాయెల్ పైన. కానీ ఇజ్రాయెల్ పైన ఒక డోమ్ ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో కొన్ని యుద్ధ సామాగ్రిని కూడా జోడించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ యొక్క డోమ్ ని ఏర్పాటు చేసుకుంది. అంటే తన భూభాగం పైన ఒక శాటిలైట్ తో ఎటువంటి దాడి జరిగినా కూడా అడ్డుకునేందుకు ఒక రక్షణ కవచం లాగా డోమ్ ని ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని మిసైల్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చనే ఒక ప్రకటన కూడా చేసింది. ఆ తర్వాత అనుకున్నట్టుగానే పలుమార్లు దాడి కూడా చేసింది ఇరాన్ పైన. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన అలీ ఖమేనీ కూడా లేపేస్తాం, కవ్వింపు చర్యలు ఆపకపోతే మీరు ఏ రకంగా అయితే ఇస్లామిక్ దేశాల మద్దతును కూడగడుతున్నారో, ఇరాక్, దుబాయ్, ఇతరత్ర యుఏఈల మద్దతును కూడగడుతున్నారో అవి గనక ఆపకపోతే మరింతగా రెచ్చిపోతాం, అణుబాంబుల దాడికి కూడా సిద్ధం అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారింది, ఎంతటికి దారి తీస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కనుక నిజమైతే, అణుబాంబుల ప్రయోగం కనుక అక్కడ మొదలైతే ప్రపంచ దేశాలని కూడా అట్టుడికిపోయే అవకాశం ఉంది. 3వ ప్రపంచ యుద్ధం ఖాయంగా కనబడుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయింది. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పలు డిబేట్స్ లో కూడా మాట ఇచ్చారు. నేను కనుక అధ్యక్ష బాధ్యతలు చేపడితే నేను ఇజ్రాయెల్కి తన మద్దతుని నిలిపివేస్తాను, ఈ యుద్ధాన్ని ఓ కొలికి తీసుకొస్తాను, ఫుల్ స్టాప్ పెడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి మారింది కాబట్టి పీఠాన్ని ట్రంప్ ఎక్కబోతున్నారు. కాబట్టి ఇక ఇజ్రాయెల్కి తన మద్దతు కనుక వెనకడుగు వేస్తే ఇజ్రాయెల్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. లేని ఎడల ఇజ్రాయెల్ ఇరాన్ మరింతగా రెచ్చిపోయి పరస్పరంగా దాడులు చేసుకుంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్ హెచ్చరించిన విధంగా అణుబాంబుల ప్రయోగం కనుక మొదలైతే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ వార్నింగ్ తో ఆపేసింది. ఈ వార్నింగ్ ని ముందడుగు వేసి నిజంగానే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ పైన దాడి చేస్తుందా, ఆయనపై నిజంగానే రియాక్ట్ అవుతుందా, ఆయన కనుక టచ్ చేస్తే డెఫినెట్ గా ఇరాన్ మొత్తం కూడా ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్ కి ఇరాక్, యుఏఈ, దుబాయ్ లో కూడా మద్దతు కలిగిస్తున్నారు. కాబట్టి వీరందరినీ మద్దతు కూడా కట్టుకొని ఇస్లామిక్ దేశాలని కూడా మూకుమ్మడిగా ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉంది. మరొక నెల రోజుల్లోనే ట్రంప్ పీఠాన్ని ఎక్కబోతున్నారు. ఆయన పీఠం ఎక్కిన తర్వాత, అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఈ నిర్ణయం తీసుకొని యుద్ధాన్ని కొలికి తీసుకొస్తారా, లేని ఎడల 3వ ప్రపంచ యుద్ధం ఖాయమేనా అన్నట్టుగా సంకేతాలు కూడా వారి నుంచి మనకు అందుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్ చేసే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. లేపేస్తామనే రకంగా మాటలు మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంతటికి దారుణంగా దారి తీస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో కొంత ఉత్కంఠలో కొన్ని ప్రస్తుతానికైతే పశ్చిమాసియా ఇంకా కూడా అట్టుడికిపోతోంది. ఎటు చూసినా కూడా భీకరమైన దాడులే కొనసాగుతూ ఉన్నాయి. محمد علي روح جهاد نحن باقون బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మరింతగా ముదురుతోంది. ఏకంగా ప్రధానుల వరకు చేరింది. ఈ వార్కు సంబంధించిన అంశం పరస్పరంగా ఒకరిపై ఒకరు వార్నింగ్ ఇచ్చుకుంటున్నారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని లేపేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు వార్నింగ్ ఇచ్చారట. ఇరాన్ పైకి అణుబాంబుకి దాడికి సైతం వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు చెప్తున్నారు. కవ్వింపు చర్యలు ఆపకపోతే ఇరాన్ పై ప్రతీకార దాడులు చాలా బీభత్సంగా ఉంటాయంటూ ప్రధాని నేతన్యాహు చెప్తున్నారు.